హాయ్ దిస్ ఇస్ ఎస్కే వెల్కమ్ టు మై ఛానల్ సాయి కిరణ్ మోటో బ్లాగ్స్. ఈరోజు అయితే మన అన్బాక్సింగ్ వీడియో, దీని ఫీచర్స్ ఒకసారి చూసి దీనికి క్యామ్ ఎలా ఫిక్స్ చేయాలో అది ఒకసారి చూసేసి ఒకసారి వీడియోలో వెళ్తూ మాట్లాడుకుందాం. ఒకసారి ఆల్రెడీ నేను బాక్స్ అయితే ఓపెన్ చేసి పెట్టా చెక్ చేయడానికి పార్సల్ కరెక్టా కాదా అనేసి. ఇది మన వేగా బండి హెల్మెట్. ఫినిషింగ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ ఇది ట్రాన్స్పరెంట్ వైపర్ కాబట్టి కొంచెం ఆలోచిస్తూ ఉన్నా మారుద్దామా లేదో కొత్త వైజర్ వేసుకుందామా అనేసి. ఇది వచ్చేసి డార్క్ అండ్ బ్లూ. దీని ఫీచర్స్ వచ్చేసి చాలా సింపుల్గా అయితే ఉంటాయి. ఏమంటే ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ఎయిర్ వెంటిలేటర్స్ ఉంటుంది లోపలికి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్కి. అండ్ అలాగే ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది అనమాట. ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి ఎయిర్ వెంటిలేషన్కి. ఇక్కడ నుండి హెయిట్ తీసుకొని బ్యాక్ సైడ్ ఈ గ్రిల్స్ నీట్ అయితే రిలీజ్ చేస్తుంది. అండ్ ఇంకేందమ్మా ఇంకేం చెప్పాలరా ఈ ప్యాడ్స్ కూడా రిమూవబుల్ ప్యాడ్స్. ఏ టైంలో అయినా రిమూవ్ చేసుకొని వాష్ చేసుకొని మళ్ళీ అయితే మనము వేసుకోవచ్చు అనమాట. అండ్ మెయిన్ థింగ్ ఏమంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ రోల్ చేసేది ఇదొకటి. ఇది వచ్చేసి ఎలా అంటే మనం వెళ్తున్నప్పుడు ఏదైనా మైక్తో మనం మాట్లాడేటప్పుడు ఎయిర్ విండ్ నాయిస్ని అయితే కవర్ చేయడానికి ఈ షీల్డ్ అయితే యూజ్ అవుతుంది. అండ్ మరోవర్ ఈ హెల్మెట్ అయితే 2000 బిలోలో మంచి హెల్మెట్ ఏదైనా ఉంది అంటే అది ఇదొకటే. అండ్ ఈరోజు అయితే మనం ఇది పర్చేస్ చేసాము. ఒకసారి ఈ స్టిక్కర్ అంతా రిమూవ్ చేసి ఒకసారి అయితే దీన్ని వేసుకొని చూద్దాం. ఇలా స్టిక్కర్ కూడా రానంటుంది. ఇప్పుడు ఒకసారి మనం వేసుకొని హెల్మెట్ ఫిట్గా సరిపోతుందా చెక్ చేసుకుందాం. నాకైతే కరెక్ట్గా అయితే సరిపోయింది హెల్మెట్. ఇది ఇంకొకసారి దీనికి కెమెరా ఫిక్స్ చేసుకొని వెళ్తే ఒకసారి అయితే మాట్లాడుకుందాం. దీని విండ్ నాయిస్ ఎలా వస్తుంది. అండ్ అలాగే బోయా మైక్ అయితే ఒకటి తీసుకున్నాము. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. క్యాంప్ పెట్టి ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాం. అలాగే బోయా M1 Pro మైక్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు వచ్చి హెల్మెట్ లోపల అది ఇన్స్టాల్ చేయాలి. ఇది 3 మీటర్స్ కేబుల్ కాబట్టి లోపల ఎలాగైనా ఒక చోట ఫిక్స్ చేసేసి అండ్ అలాగే మన యాక్షన్ కెమెరా DJI Action 2 కెమెరా ఒకసారి పెట్టుకొని ఒకసారి వాయిస్ టెస్ట్ అలాగే వీడియో స్టెబిలైజేషన్ ఎలా వస్తుంది అండ్ హెల్మెట్ ఎలా ఉంది మొత్తం అనేది రైట్ రివ్యూలో అయితే చూసుకుందాం. ఇది రిమూవబుల్ ప్యాడ్స్ కాబట్టి కొంచెం మనం అడ్జస్ట్ చేసుకొని ఓపెన్ చేసి మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు. హెల్మెట్ అయితే బాగుంది, వాడడానికి సింపుల్గా ఫిట్గా సరిపోయింది. సౌండ్ మాత్రం చూడాలి, విండ్ నాయిస్ ఎలా వస్తుంది ఏమనేది. బోయా మైక్ కాబట్టి కొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సౌండ్, బయట సౌండ్. చూడాలి ఎలా వస్తుంది ఏమనేది. ఇప్పుడు నేను కూడా 70 స్పీడ్లో అయితే వెళ్తూ ఉన్నాను. బట్ చూడాలి ఎలా వస్తుంది. హెల్మెట్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది వేసుకోవడానికి. అండ్ అసలు అటు ఇటు అసలు ఊగటం లేదు. ఇంతకుముందు నా హెల్మెట్ అయితే బాగా ఊగుతాను, అయితే బాగా ఫిట్ సరిపోయింది, బాగుంది.